రైట్. సో ఈ పాపులేషన్ ఇన్వర్షన్ గురించి లాస్ట్ క్లాస్లో చూసారు. ఏమంటే హైయర్ ఎగ్జైటెడ్ స్టేట్లో మోర్ నెంబర్ ఆఫ్ యాటమ్స్ ఉంటే మాత్రమే మనకి యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది, లేకపోతే యాంప్లిఫికేషన్ అనేది జరగదు. సో అసలు పాపులేషన్ ఇన్వర్షన్ అనే కండిషన్ ఎట్లా వస్తుంది అనేది చూడాలి. ఓకేనండి. సో పాపులేషన్ ఇన్వర్షన్ అంటే ఏంటి? have more number of atoms in excited state than ground state. Excited state లో కన్నా ground state లో ఎక్కువ atoms ఉంటే ఆ కండిషన్ ని పాపులేషన్ ఇన్వర్షన్ అంటారు. ఇన్వర్షన్ అనేది కన్నారంటే జనరల్ గా excited state లో తక్కువ atoms ఉంటాయి. గ్రౌండ్ స్టేట్ లో ఎక్కువ యాటమ్స్ ఉంటాయి జనరల్ గా ఎగ్జైటెడ్ స్టేట్ కన్నా. సో ఆ సిచ్యువేషన్ రివర్స్ అవుతుంది, ఎగ్జైటెడ్ స్టేట్ లోకి ఎక్కువ యాటమ్స్ ఉండే పరిస్థితి వస్తుంది అని దాన్ని పాపులేషన్ ఇన్వర్షన్ స్టేట్. ఓకే. సో దానికి సంబంధించిన చిన్న మ్యాథమెటికల్ డీటెయిల్ చూడాలి. అసలు ఎన్ని యాటమ్స్ ఉన్నాయి గ్రౌండ్ స్టేట్ లో కానీ ఎగ్జైటెడ్ స్టేట్ లో కానీ అన్న దానికి చూడాలి. సో దానికి సంబంధించిన ఫార్ములా ఏంటంటే బోల్ట్జ్మాన్ ఫార్ములా. ఏం చెప్తుంది? ఏదైనా స్టేట్ లో ఎన్ని ఆటమ్స్ ఉండాలి అనడానికి ఫార్ములా ఏంటంటే n is equal to n0 e⁴ మైనస్ e. సో ఈ గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్ కి వెళ్ళడానికి టెంపరేచర్ ఇస్ ద రీజన్. అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర ఏ స్టేట్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయి అన్నదానికి ఎక్స్ప్రెషన్, దాని ఎనర్జీని బట్టి. If E is equal to 0, n is equal to n0 e⁴ minus ఎనర్జీ 0 అనుకోండి. ఎప్పుడంటే ఫర్ Gs గ్రౌండ్ స్టేట్ ఏమవుతుంది? ఎనర్జీ 0. ఎనర్జీ 0 ఉన్నప్పుడు ఉన్న అన్ని ఆటమ్స్ కూడా గ్రౌండ్ స్టేట్ లోనే ఉంటాయి. అదే ఎనర్జీ కొంచెం ఏదో ఉంది, గ్రౌండ్ స్టేట్ కి E1 అనే ఎనర్జీ ఉంది, ఎగ్జైటెడ్ స్టేట్ కి E2 అనే ఎనర్జీ ఉంది. అప్పుడు ఏంటంటే అండ్ ఇక్కడ కండిషన్ ఏంటి? E2 is greater than E1. This is ground state and this is electric state. అప్పుడు పరిస్థితి ఏంటి? n is equal to n0 e⁴ minus E1 by kT. n2 is n0 e⁴ minus E2 by kT. E1 స్టేట్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే e⁴ minus E2 by kT. E2 స్టేట్ లో ఎన్ని ఆటమ్స్ ఉంటాయంటే e⁴ minus E2 by kT. సో ఇక్కడ లార్జర్ నెంబర్ ఎక్స్పోనెన్షియల్ లో ఉంది, నెగిటివ్ ఎక్స్పోనెన్షియల్ లో ఉంది. అంటే ఏమవుతుందంటే దిస్ టోటల్ టర్మ్ బికమ్స్ స్మాల్. E1 కన్నా కూడా E2 పెద్దది, E2 is larger, still it is an exponential with a negative sign. కాబట్టి n2 is less than n2 అనేది n1 కన్నా తక్కువ ఉంటుంది ఆల్వేస్. ఓకే. దిస్ ఈస్ ద కండిషన్. ఓకే. రైట్. సో జనరలీ గ్రౌండ్ స్టేట్ లో ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి, ఎగ్జైటెడ్ స్టేట్ లో తక్కువ ఆటమ్స్ ఉంటాయి. దట్ ఈస్ ద జనరల్ కండిషన్.
ఒకవేళ మనం ఎగ్జైట్ స్టేట్లోకి ఆటమ్స్ని ఎక్కువ పంప్ చేద్దామని ట్రై చేస్తాం. ఎలా పంప్ చేయాలంటే ఏదో ఒక ఎనర్జీ ఇవ్వాలి. ఈ ఈక్వేషన్లో ఎనర్జీకి సంబంధించిన ఏముంది, మనం తీసుకున్నటువంటి ఎనర్జీ ఎక్స్టర్నల్ ఎనర్జీ, టెంపరేచర్ ఉంటుంది. సో టెంపరేచర్ రైజ్ చేస్తుంటే ఎగ్జైట్ స్టేట్లో ఒక్కొక్క ఆటమ్ షిఫ్ట్ అవుతుంది. రైట్. సో నౌ వాట్ ఈస్ ద కండిషన్? ఎగ్జైట్ స్టేట్లోకి ఎన్ని ఆటమ్స్ మనం షిఫ్ట్ చేయగలము అంటే పాపులేషన్ ఎన్వర్స్ వచ్చేదాకా మోర్ దాన్ 50% షిఫ్ట్ చేయగలమా అనే క్వశ్చన్ చూడాలి. ఓకే. సో చూడండి, E1 ఉంది, E2 ఉంది. ఇఫ్ T tends to infinity, టెంపరేచర్ అనేది ఇన్ఫినిటీ వరకు తీసుకెళ్తారు, వెరీ హై టెంపరేచర్ వరకు తీసుకెళ్తారు. సో దెన్ నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎక్సైటెడ్, అసలు ఎన్ని ఆటమ్స్ నేను ఎక్సైట్ చేయగలను అనే దానికి ఫార్ములా ఏమవుతుందండి, n0 e power minus Eg/k. E1 స్టేట్లో ఉన్న ఆటమ్స్ వచ్చి నేను ఎన్నింటి E2 తీసుకెళ్ళగలను అనేది ఎట్లా వస్తుంది, e power minus E2 minus E1/k Eg/k. ఎనర్జీ గ్యాప్ కనుక్కుంటే అన్ని ఆటమ్స్ నేను ఎగ్జైట్ స్టేట్ తీసుకెళ్ళాను ఎట్ దట్ టెంపరేచర్. సో ఈ కండిషన్లో టెంపరేచర్ ఇన్ఫినిటీ అయితే ఏమవుతుందండి, అంటే వెరీ హై ఎనర్జీ సప్లై చేస్తాను, నాకున్న మ్యాక్సిమం పాసిబుల్ ఎనర్జీని సప్లై చేస్తాను. అసలు ఏమవుతుంది, దీనికన్నా ముందు అసలు టెంపరేచర్ రైజ్ అయితే ఏమవుతుంది చూడండి. ఇఫ్ T రైజెస్, టెంపరేచర్ రైజ్ అవుతుంటే ఏమవుతుంది, ఈ టర్మ్ పెరుగుతుంది. డినామినేటర్ టర్మ్ పెరిగిందంటే ఈ మొత్తం టర్మ్ తగ్గుతుంది. మొత్తం టర్మ్లో నెగిటివ్ సైన్ పెట్టాం కాబట్టి ఈ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ అనేది పెరుగుతుంది. ఓవరాల్గా దిస్ టర్మ్ రైజెస్. ఓకేనా. సో అంటే నేను టెంపరేచర్ని రైజ్ చేస్తూ ఉంటే Eg/kT అనే టర్మ్ అనేది తగ్గుతుంది. నెగిటివ్ సో మనం ఎగ్జైటెడ్ స్టేట్లోకి ఎన్ని ఆటమ్స్ తీసుకువెళ్ళగలము అనే దానికి ఫార్ములా ఏమవుతుందంటే n0 e power minus Eg/kT. ఇందులోంచి టెంపరేచర్ రైజ్ చేస్తూ ఉంటే డినామినేటర్ టర్మ్ రైజ్ అవుతుంది, ఈ టోటల్ టర్మ్ అనేది డ్రాప్ అవుతుంది. ఈ పవర్ మైనస్ రైజింగ్ టర్మ్ కాదు, ఫాలింగ్ టర్మ్ కాబట్టి ఈ టోటల్ టర్మ్ ఎక్స్పాన్షన్ అనేది రైజ్ అవుతుంది. ఎగ్జైట్ స్టేట్లో ఆటమ్స్ పెరుగుతాయి. సో నేను టెంపరేచర్ పెంచుతున్న కొద్దీ ఒక్కొక్క ఆటమ్ ఎగ్జైట్ స్టేట్లోకి వెళ్తుంది. సో నేనేం చేస్తాను, నాకు ఉన్నటువంటి మ్యాక్సిమం పాసిబుల్ టెంపరేచర్ నేను సప్లై చేస్తాను. ఏమవుతుందంటే if T tends to infinity, n excited is n0 e power minus infinity. సో మైనస్ ఇన్ఫినిటీ ఏమవుతుంది, లేదు e power minus 1/infinity n0 e power minus 0, that is n0. రైట్. సో T tends to infinity అనే పరిస్థితి ఏమవుతుందంటే ఎగ్జైటెడ్ స్టేట్లో n0 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు వచ్చిన కండిషన్ ఏంటి, if the ground state energy is 0, we have n0 number of atoms in the ground state. ఎనర్జీ 0 అయినా సరే ఆ స్టేట్ n0 number of atoms ఉంటాయి.
మనం ఇస్తున్న ఎక్స్టర్నల్ ఎనర్జీ ఇన్ఫినిటీ ఉన్నా కానీ ఆ స్టేట్లో ఎన్ఆర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. ఈ రెండు ఒకసారి అర్థం చేసుకోవాలి. అక్కడ ఉన్నటువంటి స్టేట్ ఎనర్జీని 0 ఉంటే ఆ స్టేట్లో ఎన్ఆర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అంటే మనం ఇచ్చిన ఆటమ్స్ అనే అదే స్టేట్లో ఉండిపోతాయి. అదే మనం ఎక్స్టర్నల్గా సప్లై చేసిన ఎనర్జీ ఇన్ఫైనైట్ ఎనర్జీ సప్లై చేసినా కానీ ఆ స్టేట్లో ఎన్ఆర్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అంటే ఏంటంటే ఓవరాల్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ number of atoms in E1 is equal to number of atoms in E2 is equal to n. రెండిట్లోనూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అంటే మనం ఒక 100 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ తీసుకుంటే ఇక్కడ సగం ఉంటాయి, ఇక్కడ సగం ఉంటాయి. రెండు స్టేట్లోనూ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయి. అంటే సగం సగం షేర్ అవుతాయి. అంటే ఏంటంటే మనం ఎంత ఎనర్జీ సప్లై చేసినా మనకు ఉన్నటువంటి మ్యాక్సిమం పాసిబుల్ ఎనర్జీ సప్లై చేసినా కానీ వీ కెన్ షిఫ్ట్ ఓన్లీ 50% ఆఫ్ ద ఆటమ్స్ టు ఎగ్జైటెడ్ స్టేట్. అంతకుమించి మనం షిఫ్ట్ చేయలేము. సో in 2 level system maximum number of atoms in excited state is equal to half of the total number of atoms. So, in 2 level system లో even if we supply infinite amount of energy, we can only shift 50% of the atoms to excited state. Excited state లో 50% of the atoms మాత్రం షిఫ్ట్ చేయగలం. అంటే ఏంటంటే ఈ ఈక్వేషన్ గ్రౌండ్ స్టేట్ లో ఎగ్జైటెడ్ స్టేట్ లో సేమ్ నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఉంటాయని ఈక్వేషన్. దాని అర్థం ఏంటి? గ్రౌండ్ స్టేట్ లో n0/2 ఉంటాయి, ఎగ్జైటెడ్ స్టేట్ లో n0/2 ఉంటాయి. సో ఆ పాపులేషన్ ఇన్వర్షన్ అనే కండిషన్ 2 level సిస్టమ్ లో ఇంపాసిబుల్ కండిషన్. సో దానికోసం మనం ఏం చేస్తామంటే సో వీ రిక్వైర్ at least 3 energy levels to obtain population inversion. So population inversion అనే కండిషన్ రావాలంటే at least 3 energy levels ఉండాలి. That is the calculation of the state. So then if n E2 is greater than n E1, that condition is called population inversion. సో ఎగ్జైటెడ్ స్టేట్ లో ఎక్కువ ఆటమ్స్ ఉంచేటువంటి ఒక పరిస్థితి మనం సృష్టించగలిగితే ఆ కండిషన్ పాపులేషన్ ఇన్వర్షన్. ఓకే, సో నౌ ద బేసిక్ ప్రిన్సిపల్ ఆఫ్ లేజర్. Basic principle of laser. The basic principle of laser. So laser
స్టెప్స్ ఆఫ్ లైట్ మ్యాటర్ ఇంటరాక్షన్ ని ఒక సీక్వెన్స్ లో పెడతాం. సో ఇక్కడ ఏంటంటే ఇనిషియల్లీ we excite atoms by giving energy. సో గ్రౌండ్ స్టేట్ లో ఉన్న ఆటమ్స్ ని ఎక్సైటెడ్ స్టేట్ లోకి తీసుకువెళ్తాం. సో ఇనిషియల్ గా గ్రౌండ్ స్టేట్ లో ఉంటుంది ఆటమ్. ఈ ఫోటాన్ సప్లై చేసినప్పుడు ఇట్ గోస్ టు ఎక్సైటెడ్ స్టేట్. దిస్ ఈస్ ద స్టెప్ 1. దీన్ని ఏమన్నారంటే stimulated emission, stimulated absorption. Atoms ki energy supply chestamu, they go to higher excitation, stimulated absorption. So atoms anni kuda higher energy level ki. రెండవది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకునేటువంటి స్టేట్ ని మెటాస్టేబుల్ స్టేట్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఆ వెళ్తున్న ఆటమ్స్ అనేవి మెటాస్టేబుల్ స్టేట్ లోకి వెళ్తాయి. అంటే ఏంటంటే ది వెయిట్ దేర్ ఫర్ ఆల్మోస్ట్ 1000 టైమ్స్ లాంగర్, 1000 టైమ్స్ ఎక్కువ సేపు అవి ఆ ఎగ్జైట్ స్టేట్ లో ఆగిపోయి ఉంటాయి. అప్పుడు ఒక ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్ కి రావాలి బై గివింగ్ ఏ ఫోటాన్ ఆఫ్ ఎనర్జీ. మనం ఇక్కడ సప్లై చేసింది h nu is equal to Eg అని ఎనర్జీ సప్లై చేస్తే హైయర్ స్టేట్స్ కి వెళ్తాయి. నెక్స్ట్ ఒక ఆటమ్ అనేది గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది స్పాంటేనియస్ గా. దాని ఏమన్నారు స్పాంటేనియస్ ఎమిషన్. స్పాంటేనియస్ గా అది గ్రౌండ్ స్టేట్ కి వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ ఒక ఫోటాన్ అనేది ఈ ఎగ్జైట్ స్టేట్ లో ఉన్న ఇంకొక ఆటమ్ ని గ్రౌండ్ స్టేట్ లోకి తీసుకొచ్చేస్తుంది. స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఒక ఫోటాన్ వల్ల నెక్స్ట్ లెవెల్ ఏమవుతుంది ఇంకొక ఆటమ్ గ్రౌండ్ స్టేట్ కి వస్తుంది బై రిలీజింగ్ 2 photons. దిస్ ఈస్ స్టిమ్యులేటెడ్ ఎమిషన్. ఈసారి 2 ఫోటాన్స్ ఇంకొక 2 ఫోటాన్స్ ని 2 ఆటమ్స్ ని గ్రౌండ్ స్టేట్ కి తీసుకొస్తాయి. సో టోటల్ గా బయటకి వస్తాయి మనం ఇచ్చిన 2 ఇక్కడ ట్రాన్సిషన్ వచ్చినట్టు 4 ఫోటాన్స్ బయటకు వస్తాయి. సో ఇలాగే ప్రాసెస్ అనేది మల్టిప్లై అవుతూ 2, 2, 4, 8, 16, 32, 64 ఇలాగా కౌంట్ మల్టిప్లై అవుతుంది. సో ఫస్ట్ స్టిమ్యులేటెడ్ అబ్జార్ప్షన్ అనేది జరుగుతుంది. ఆటమ్స్ అన్ని ఎగ్జైట్ స్టేట్ కి వెళ్తాయి. ఆ వెళ్తున్నటువంటి స్టేట్ మెటాస్టేబుల్ స్టేట్ అయింది. అంటే ఇక్కడ 2-3 ట్రాన్సిషన్స్ జరిగే వరకు కూడా ఆటమ్స్ ఎగ్జైట్ స్టేట్ లోనే ఆగిపోయి ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి ర్యాండమ్ గా స్పాంటేనియస్ గా వాలంటీర్ గా జరిగిపోతుంది, ఒక ట్రాన్సిషన్ జరుగుతుంది. ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే ఈ ఒక ఫోటాన్ 2 ఫోటాన్స్ ని జనరేట్ చేస్తుంది. 2 ఫోటాన్స్ 4 జనరేట్ చేస్తే 4, 8 అవుతుంది, 16 ఇలా కౌంట్ మల్టిప్లై అయిపోతుంది. సో మనకు కావాల్సిన ఇంటెన్సిటీ వచ్చినప్పుడు ఈ వీటన్నిటి కూడా బయటకు వచ్చేలాగా చూస్తాం. ఆ లైట్ అనేది బయటకు వచ్చేలాగా చూస్తాం. అప్పటి వరకు అది ఆ సిస్టమ్ లోపలే ఉంటుంది. దానికి కావాల్సిన ఎలిమెంట్స్. సో దిస్ ఇస్ ద బేసిక్ ప్రిన్సిపల్. ఇట్ ఈస్ a 3-step ప్రాసెస్. ఫస్ట్ వన్ ఈస్ spontaneous absorption, sorry, stimulated absorption. Second one is spontaneous emission. Third one, stimulated emission.
కాంపోనెంట్స్ ఆఫ్ లేజర్. సో ఇప్పుడు ఈ మూడు స్టెప్స్ జరగడానికి మనకు కావాల్సినటువంటి కాంపోనెంట్స్ ఏంటి, ఎలిమెంట్స్ ఏంటి అనేది చూడాలి. ఓకే, ద ఫస్ట్ కాంపోనెంట్ ఈస్ యాక్టివ్ మీడియం. యాక్టివ్ మీడియం అంటే ఏంటంటే ఎనీ మెటీరియల్ విత్ metastable states. ఇలాంటి మెటాస్టేబుల్ స్టేట్స్ ఉన్నటువంటి ఆటమ్స్ ఉన్న మెటీరియల్ ఏదో మనం సెలెక్ట్ చేసుకుంటాము, దాన్ని యాక్టివ్ మీడియం అంటారు. రెండవది పంపింగ్ మెకానిజం. పంపింగ్ అంటే గ్రౌండ్ స్టేట్ ఆటమ్స్ ని ఎక్సైజ్ స్టేట్ లోకి తీసుకెళ్లేటువంటి ప్రాసెస్. సో అది కెమికల్ ఎనర్జీ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ అయినా కావచ్చు, ఆప్టికల్ ఎనర్జీ అయినా సరే, ఎనీ టైప్ ఆఫ్ ఎనర్జీ సోర్స్ that excites atoms to higher levels and produce population erosion. హైయర్ ఎనర్జీ లెవెల్స్కి ఆటమ్స్ని తీసుకువెళ్ళాలి, దానికి మనం ఎనర్జీ సప్లై చేయాలి. ఫైనల్గా కావాల్సింది ఏంటంటే పాపులేషన్ ఇన్వర్షన్ అనే ఒక స్టేట్ రావాలి. ఆ తర్వాత యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. సో ఈ ఎనర్జీ సోర్సెస్ ఎలాంటి ఉండొచ్చు? ఆప్టికల్ ఉండొచ్చు, అంటే మనం లైట్ సప్లై చేసి ఆ లైట్ని అబ్జార్బ్ చేసుకునే ఆటమ్స్ ఎక్సైట్ అవ్వచ్చు. లేదు ఎలక్ట్రికల్ ఉండొచ్చు, అంటే మనం ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తే ఆటమ్స్ ఎక్సైట్ అవ్వచ్చు. లేదు కెమికల్ ఉండొచ్చు. ఇలాగ డిఫరెంట్ ఏదైనా సరే ఎనర్జీ సోర్స్ అనేది డిఫరెంట్ మెథడ్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్. థర్డ్ వన్ రెసొనెన్స్ క్యావిటీ. సో ఈ హైయర్ యాక్టివ్ స్టేట్ లో పాపులేషన్ ఎనర్జీ అనేది వచ్చేసింది. ఈ తర్వాత నుంచి ఏమవ్వాలంటే ఒక ఆటమ్ గ్రౌండ్ స్టేట్కి వస్తే అది రెండింటిని తీసుకొస్తుంది, 2 4 అవ్వాలి, 4 8 అవ్వాలి, ఇలా మల్టిప్లై అవుతూ పోవాలి. ఎప్పటి వరకు మనకు కావాల్సిన ఇంటెన్సిటీ వచ్చేంత వరకు. అప్పటి వరకు ఆ లైట్ అనేది బయటికి రాకూడదు. సో దానికోసం we develop a resonance cavity, అంటే రిఫ్లెక్షన్స్, మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరిగేలాగా మిరర్స్ కానీ వాటర్ క్రిస్టల్ కానీ ఏదైనా సరే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ పెడుతుంది. ఈ మొత్తం మెటీరియల్ బోర్డు అంటే ఈ మధ్యలో లేజర్ సిస్టమ్ ఉంటుంది, ఆటమ్స్ ఉంటాయి, బయట మిరర్స్ పెడతాం. సో ఒకటేమో 100% కోటెడ్, ఇంకొకటేమో 98% కోటెడ్. ఏమవుతుందంటే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ జరుగుతాయి, వెరీ హై ఇంటెన్సిటీ లైట్ వస్తే తప్ప ఈ 98 దాటి బయట. ఇదేమో 100% ఎయిట్ వస్తుంది, ఇటు నుంచి లైట్ బయటకు రాదు, ఇటు నుంచి కూడా బయటకు ఎప్పుడు వస్తుందంటే వెరీ హై ఇంటెన్సిటీ జనరేట్ అయినప్పుడు మాత్రం బయటకు వస్తుంది. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి? ఈ లెంత్ అనేది మల్టిపుల్ ఆఫ్ λ/2 ఉండాలి. అంటే ఏంటంటే ఇక్కడ నుంచి వచ్చినటువంటి లైట్ వేవ్ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. రిటర్న్ వచ్చిన తర్వాత కన్స్టెంట్ ఇంటర్ఫరెన్స్ జరగాలంటే ఏంటి? మళ్ళీ సేమ్ ఫేజ్లో ఉండాలి.
అంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము, ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చాము. ఈ పాయింట్ దగ్గరకు వచ్చేసరికి వేవ్ ఏ పొజిషన్లో స్టార్ట్ అవుతుందంటే స్టార్ట్స్ ఫ్రమ్ 0 అగైన్. ఒకవేళ ఇంతకన్నా తక్కువ ఉంది, λ/4 ఉంది, ఏమవుతుంది? లేదు 1.5 ఉంది, ఏమవుతుంది? ఈ రిటర్న్ వచ్చేటప్పుడు డిస్ట్రాక్టెడ్ రిఫరెన్స్ జరగడానికి అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఈ సపరేషన్ అనేది λ/2 మల్టిపుల్స్ ఉంటే విల్ హ్యావ్ కన్స్ట్రక్టెడ్ రిఫరెన్స్. అంటే ఒక రిఫ్లెక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ వేవ్ స్టార్ట్ ఫ్రమ్ 0. ఒకవేళ ఈ గ్యాప్లో ఒక కంప్లీట్ వేవ్ వచ్చేసింది, ఒక వేవ్ టోటల్ λ, మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఏమవుతుందంటే once the wave returns back, it again starts from 0. So constructed reference. సో ఒక రిఫ్లెక్షన్ అయింది, రిటర్న్ వచ్చింది, మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యేసరికి మళ్ళీ వేవ్ 0లో స్టార్ట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఈ కండిషన్ సేమ్ ఫేజ్లో ఉంటేనే కన్స్ట్రక్టెడ్ రిఫరెన్స్ జరుగుతుంది అనే కండిషన్ ఫెయిల్ అవ్వదు. ఫెయిల్ అయితే మళ్ళీ డిస్ట్రాక్టెడ్ రిఫరెన్స్ జరిగిపోతుంది, లేదా ప్రాసెస్ యాంప్లిఫికేషన్ మీద ఆగుతుంది. కాబట్టి ఈ యాటమ్స్ నుంచి జనరేట్ అయినటువంటి సేమ్ ఫేజ్లో ఉన్నటువంటి వేవ్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి. అలాగని చెప్పి బయటకు వెళ్ళిపోకూడదు, ఆ సిస్టమ్ లోపలే ఉండాలి, ఫేజ్ మారకూడదు. దానికోసం ఏం చేస్తున్నారు? రెసొనెన్స్ క్యావిటీ అనేది రిఫ్లెక్టింగ్ మిర్రర్స్ పెట్టి, అండ్ ఆ సపరేషన్ అనేది λ/2 మల్టిపుల్స్లో ఉండాలి. ఏదైనా λ/2, 2 λ/2, 3 λ/2 ఏదైనా సరే λ/2 మల్టిపుల్స్లో ఉంటే ఏమవుతుందంటే ఒకటో రిఫ్లెక్షన్, రెండో రిఫ్లెక్షన్, 2 రిఫ్లెక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ వేవ్ అనేది 0 నుంచి స్టార్ట్ అవుతుంది, 0 ఫేజ్. అంటే ఇక్కడ 0లో స్టార్ట్ అయితే ఆఫ్టర్ 2 రిఫ్లెక్షన్స్ ఇట్ అగైన్ స్టార్ట్స్ ఫ్రమ్ 0. కన్స్ట్రక్టెడ్ రిఫరెన్స్ జరుగుతుంది. సో దీస్ ఆర్ ద 3 కాంపోనెంట్స్ ఆఫ్ ఫేజ్. ఒకటి యాక్టివ్ మీడియం. యాక్టివ్ మీడియం అంటే ఈ మెటాస్టేబుల్ స్టేట్స్ ఉన్నటువంటి ఆటమ్స్ ఉన్నటువంటి ఒక మెటీరియల్. రెండవది పంపింగ్ మెకానిజం, అంటే ఆ యాక్టివ్ మెటీరియల్ని ఎక్సైట్ చేయడానికి మనం యూజ్ చేసినటువంటి ఒక ఎనర్జీ సోర్స్. అది లైట్ అయినా కావచ్చు, ఎలక్ట్రికల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ that can be absorbed by the active medium to go to higher states. Higher states వెళ్ళడానికి ఏదో ఒక ఎనర్జీ సోర్స్ మనం సప్లై చేస్తాం. అంటే ఆ మెటీరియల్కి సూట్ అయ్యేటువంటి ఎనర్జీ. అంటే కొన్ని లైట్ పడితే ఎక్సైట్ అవ్వదు, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది ఒకసారి, లేదు కెమికల్ ఎనర్జీ ఇవ్వాల్సి వస్తుంది. సో మనం ప్రాపర్గా సెలెక్ట్ చేసుకుంటాం డిపెండింగ్ ఆన్ ద యాక్టివిటీ. మూడవది, సో ఈ పంపింగ్ మెకానిజం మెయిన్ పర్పస్ ఏంటంటే పాపులేషన్ ఇన్వర్షన్ వచ్చేదాకా యాటమ్స్ ఎక్సైట్ చేయాలి. మూడవది రెసొనెన్స్ క్యావిటీ. సో ఈ వన్స్ ఈ స్టిమ్యులేటెడ్ ఎమిషన్ అనే ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత ఒక్కొక్కటి మల్టిప్లై అవుతుంది. మల్టిప్లై అయ్యి మనకు కావాల్సిన టెస్ట్ వచ్చే వరకు ఆ లైట్ అనేది బయటకు రాదు, ఆ లోపలే తిరుగుతూ ఉంటాయి. సో దానికోసం ఏం చేస్తారు? ఒక వైపు 100% రిఫ్లెక్టింగ్ మిర్రర్ పెడతారు, ఇంకొక వైపు 98% రిఫ్లెక్టింగ్ మిర్రర్ పెడతారు. సో ఇటు నుంచి లైట్ ఎటు వస్తుంది బయటకు రాదు, ఇటు నుంచి బయటకు ఎప్పుడు వస్తుందంటే మనకు కావాల్సిన టెస్ట్ వస్తుంది. అంటే దాన్ని బట్టి ఇక్కడ రిఫ్లెక్షన్ మిర్రర్ సిల్వరింగ్ లెవెల్ మార్చుకుంటారు. మనకి లో ఇంటెన్సిటీ సరిపోతుందంటే 95 వరకు పెట్టుకుంటారు, వెరీ హై ఇంటెన్సిటీ కావాలంటే 99 అలా. అండ్ ఈ సపరేషన్ బిట్వీన్ ద మిర్రర్స్ అనే దానికి కూడా కండిషన్ కంపల్సరీ ఉంటాయి. ఏంటంటే ఇట్ షుడ్ బి మల్టిపుల్ ఆఫ్ λ/2. అప్పుడే ఒకటో రిఫ్లెక్షన్, రెండో రిఫ్లెక్షన్ అయిన తర్వాత వేవ్ అనేది మళ్ళీ సేమ్ ఫేజ్లో స్టార్ట్ అవుతుంది. సో దట్ ఈ కన్స్ట్రక్టెడ్ రిఫరెన్స్ అనే కండిషన్ ఫెయిల్ అవ్వకుండా ఉంటుంది. సో మిగతా సిస్టమ్స్ పర్టికులర్గా మనకి రూబీ లేజర్, హీలియం నియాన్ లేజర్